వంట చేయడానికి కూరగాయలే లేవు. కాస్త కూడా బుద్ధి లేదా నీకు? ఎప్పుడు చూసినా యోగాసన. మా అన్నయ్య కూడా ఎప్పుడు నీలాగే యోగాసనం చేసేవాడు. హార్ట్అటాక్ వచ్చి పోయాడు. అదే మా పిన్ని కొడుకు సిగరెట్ మందు కొడుతూ హాయిగా తిరుగుతున్నాడు. యోగాసనం చేసి 100 ఏళ్లు బ్రతికి ఏం పీక్తారో నేను చూస్తాను. అసలు నీ సమస్య ఏంటి? ఎప్పుడు చూసినా అనవసరంగా తిడుతూనే ఉన్నావు. ఇప్పుడు కూరగాయలు తెమ్మంటున్నావు. నేను పొద్దునే తెచ్చాను కదా, అదంతా ఏమైంది? నేనేం తప్పు చేశానో ఎన్ని అవస్థలు పడుతున్నాను. దీన్ని కట్టుకుని నేను జీవితాంతం అవస్థపడుతున్నాను. నవ్వేటప్పుడు తను చూడ్డానికి ఎంత అందంగా ఉంది. నా దృష్టి తగిలేటట్టుంది. ఆకాశవాణి మాట్లాడేది భద్రావతి. తర్వాత రాబోయే కార్యక్రమం చిత్రమంజరి. చిత్రం పేరు ఇంజెక్ట్ 0.7. సంగీత దర్శకులు శ్రీధర్ కశ్యప్. సాహిత్యం ప్రమోద్ ఆచార్య.
రమణ, రమణ, బాగున్నావా రమణ? ఆ, బాగున్నానమ్మా. ఈరోజు మా ఇంట్లో పూజ చేస్తున్నాం, భోజనానికి వచ్చే. ఆ, సరేమ్మా. ఏది నీ పెళ్ళాం కనిపించలేదు? ఆ, తనకి ఒంట్లో బాలేదు, ఓ పడుకొనుంది. అలాగా. నీ పెళ్ళాన్ని బాగా దాచిపెట్టి చూసుకుంటున్నావు, ఒక్కసారి కూడా నాకు చూపించనే లేదు. సరే సరే, నాకు టైం అవుతోంది, ఇంట్లో చాలా పనులున్నాయి, తప్పకుండా భోజనానికి వచ్చేయి, సరేనా? ఆ, సరేమ్మా. వస్తాను. సరే. వస్తానే. వెళ్ళండి. ఏంటి లీలాక్క, మన ఊర్లో ఇంకొక హత్య జరిగింది తెలుసా? అలాగా? మన ఊరికి అసలు ఏమైందో? నీ మంచికేనక్క చెప్తున్నాను, ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకో, మాట్లాడకుండా ఇంట్లోనే కూర్చో, చీకట్లో ఒంటరిగా ఎటు వెళ్ళిపోక. నాకేం భయం, మన ఇంట్లో కుక్కని పెంచుతున్నాగా. ఏ మీ ఇంట్లో మీ ఆయన లేడా? ఆయన ఎక్కడికి వెళ్తారు, కుక్కను చూసుకుంటూ ఇంట్లోనే ఉంటారు. మరి మీ ఇంట్లో? అదే మా ఆయన ఉన్నాడు కదా, ఇంకెందుకు కుక్క అని పెంచలేదు. అవునవును, నిజమేలే. ఎంతైంది? 10 రూపాయలు ఇయ్యమ్మా. ఇదిగో. చిల్లరియే. ఇదిగోండి. కొత్తిమీర కట్ట 10 రూపాయలంట. అందుకే నేను చినిగిపోయిన నోటే ఇచ్చానుగా. ఏంటి రమణ, బావున్నావా? ఆ, బాగున్నాను. నిన్న బియ్యం మూట అడిగావు కదా, ఇప్పుడు రైస్ మిల్కే వెళ్తున్నాను, డబ్బిస్తావా? నేను కొనుక్కుని వచ్చి ఇంట్లో ఇచ్చేస్తాను. ఆ, సరే అన్నా. ఆ, ఇదిగో. ఆ, అది సరే, మన ఊళ్ళో మళ్ళీ ఏదో హత్య జరిగిందట. ఆ, నువ్వు రావడానికి ముందు ఇక్కడ ఆడవాళ్ళు మాట్లాడుతున్నారు. చనిపోయింది ఎవరు? సార్ అది ఈ ఊర్లో ఇదన్నీ మామూలే సార్, మీరేం దిగులు పడకండి. ఈయన ఎందుకు భయపడుతున్నారో తెలుసా? ఈయన ఉన్నది ఊరు పులిమేరలో ఉన్న ఒంటరి ఇంట్లో. ఆ ఇంట్లోనే ఉన్నారు. ఆ ఇంట్లో ఏదైనా? అదంతా ఏం లేదు రమణన్న, మీరు రాత్రి 8 గంటల తర్వాత ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకండి. భయపడ్డానికి ఏం లేదు, కొన్ని నెలలుగా ఇక్కడ చాలా హత్యలు జరుగుతున్నాయి కదా, దాని గురించే వాళ్ళు మాట్లాడి ఉంటారు. నాకు రైస్ మిల్లో పనులున్నాయి, నేను వెళ్ళొస్తానన్నయ్య. తర్వాత సరే. కలుద్దాం, సరే. ఉంటాను. మీరు ఒంటరిగా ఉన్నారా, ఫ్యామిలీతో ఉన్నారా? ఆ, నేను నా భార్య ఉంటున్నాను. జాగ్రత్తగా ఉండండి సార్. సరే సరే. నేను కూడా మీరు ఈ ఊరే అనుకున్నాను సార్. ఏ ఊరు మనది? మాది నెల్లూరండి. నెల్లూరా? ఏం పని చేస్తున్నారు? మా ఊర్లో అయితే నేను సిమెంట్ బిజినెస్ చేసేవాడిని. ఈ ఊర్లో సిమెంట్ కి మంచి డిమాండ్ ఉందట, అందుకని ఈ ఊర్లో సిమెంట్ షాప్ ఒకటి ఓపెన్ చేసి 2 సంవత్సరాలు బిజినెస్ బాగా చేసి డబ్బు సంపాదించి మళ్ళీ ఊరికెళ్ళి సెటిల్ అవుదాం అనుకుంటున్నాను. మన చేతిలో ఏముంది, ఆ దేవుడు ఎలా చెప్తే అలా. వస్తానండి. మంచిదండి. రండన్నా, ఏంటి బాగున్నారా? బాగున్నాను. ఏంటన్నా ఈ మధ్య అసలు కనిపించట్లేదు? తోటల్లో ఎరువు వేసే పని ఉంది, ఓ. అందువల్లే రాలేకపోయాను. ఈ కాలంలో చూసారంటే ఇంజనీర్లు కూడా దొరికిపోతున్నారు, ఇలాంటి పని చేయడానికి మనుషులు దొరకరు. అది నిజమేనా, కరెక్ట్ గా చెప్పారు. ఆ. ఏంటన్నా బియ్యం కొనడానికి వచ్చారా? నాకు ఒక 5 కిలో బియ్యం కావాలి, అలాగే మా ఫ్రెండ్కి ఒక మూట బియ్యం కావాలి. ఏంటి ఒక మూట? ఇక్కడ ఒక మూట ఇవ్వడం కష్టం అన్నా. రాని ఓనర్ ఏం చేస్తున్నాడో అతనికి తెలియడం లేదు, ధ్యాస అంతా డబ్బు మీదే ఉంది. సరే మీరు అడిగి చూడండి, ఇచ్చినా ఇవ్వచ్చు. సరే వస్తానన్నా. సరే బాబు. ఇదిగో నీ డబ్బు, బండి వెనకాలంది. ఓ, ఇది విషయం అన్నమాట. రే రంగా, వెనకాల బండుందంట. ఒక 5 కిలో బియ్యం కావాలి, అలాగే ఒక మూట బియ్యం కావాలి. ఏంటిది 800? ఇవ్వు. ఎందుకు? 500లేగా, 25 కిలో మూట. ఎవరో వచ్చి డబ్బిచ్చారని మన ఊళ్ళో అమ్మాల్సిన మూటల్ని బయట ఊరికి అమ్ముతున్నావా? నీ మీద పోలీస్ కంప్లైంట్ ఇస్తేనే నువ్వు దారికి వస్తావు. పోలీసా? ఏయ్,
పోలీస్ అని చెప్పగానే నేను నీ దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి బ్యాక్ బెండ్ చేసి అయ్యో అయ్యో అని ప్రాధేయపడ్డానికి నేనేమైనా సినిమాల్లో వచ్చే విలన్ అనుకున్నావా? రైస్ మిల్ భైరవనరా. రేయ్ పోరా, ఏంటి లుక్కు, పోరా. ఏయ్ నా బొటన వేలు కూడా పేకలేవరా, పోరా. నీ